చాలామందికి దేవుని స్వరాన్ని వినాలనే ఆశ ఉంటుంది. నాకు కూడా చాలామంది ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు, లేదా ఫోన్ చేస్తున్నప్పుడు, వెస్లీ గారు దేవుని స్వరాన్ని వినడం ఎలా? హౌ కెన్ వి హియర్ గాడ్స్ వర్డ్? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. మనలో అనేకులకు ఈ ఆశ ఉంటుంది, దేవుని స్వరాన్ని వినాలి, ఆయన ఎలా మాట్లాడతారో వినాలి అనే ఆశ ఉంటుంది. కానీ మాట్లాడడానికి కావలసిన పరిస్థితులు మనం అనుకూలింపు చేయం. మన ఆలోచనలో మనం ఉంటాం, మన తలంపుల్లో మనం ఉంటాం. మన హృదయంలో పుట్టే మూర్ఖత ద్వారా నిర్ణయాలు తీసుకుని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ, దేవుడు ఎందుకు నాతో మాట్లాడడం లేదండి అని ప్రశ్నిస్తుంటాం. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు చక్కగా నిలబడడం నేర్చుకో. నీ కాళ్ళు అటు ఇటు పరుగులెత్తకుండా, ఒక కాలేమో ఒక పడవలో, మరొక కాలేమో ఇంకొక పడవలో వేసి డ్యూయల్ మైండ్తో, ద్విమనస్సుతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని స్వరాన్ని వినలేవు. ఆయన స్వరములో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తుడినన్నా తీసుకోండి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరానికి లోబడిన వారే, ఆ స్వరాన్ని విన్నవారే. దేవుని స్వరము మనకు రీచ్ అయినప్పుడు ఎంత సంసిద్ధులుగా ఉన్నాం అనేది ప్రశ్న. ఈరోజు దేవుని లేఖనంలో మనం చూసినప్పుడు, ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలవబెట్టినాం. దేవుని స్వరం ఎప్పుడైతే మనకు వినబడిందో, ఆ మాటకు మనం లోబడుతున్నామో, ఆత్మ దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు.